సరే ఈ నెల 18వ తేదీ నుంచి మరి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద మాట్లాడారు. అసెంబ్లీ సెషన్స్‌కి వెళ్తారా అని కూడా ఒక ప్రశ్నకి ప్రశ్నే సమాధానంలాగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఇంతసేపు మాట్లాడాలంటే అసెంబ్లీలో నాకు హోదా ఉండాలి అంటున్నారు. ఏంటి సార్ ఎలా చూడాలి దీన్ని? ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఒకవేళ ఇంకొక టాపిక్ కూడా వస్తూ ఉంది. కంటిన్యూస్‌గా 60 రోజులు సభకు వెళ్ళకపోతే ఆయన మీద అనర్హత వేటు వేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఒక ఉద్యమంలో పార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను అనుకోండి. ఉద్యమంలో పార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నప్పుడు అంటే నా నిరసనను వ్యక్తం చేయడం అనేటటువంటిది నాకు ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి అవకాశం. అలాంటప్పుడు మొత్తం ఈ ఎలక్ట్రానిక్ మీడియం అంతా కూడా మొత్తం వాళ్ళ కెమెరాలన్నీ నా మీదే ఫోకస్ పెడతారా? నేను మాట్లాడిందే తిరిగి రికార్డ్ చేసి జనాలకు అందిస్తారా? అలా చేస్తేనే నేను ఉద్యమంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నాకు వస్తాను, లేదా రాను అని చెప్పంటే బాగుంటుందండి. కరెక్ట్ కాదు. నీకు బాధ అనిపిస్తే నీకు ఆక్రోషం కలిగితే, ఆవేదన కలిగితే నువ్వు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నా చేయి. రోడ్డు మీద కూర్చో. నువ్వు కూర్చున్న తర్వాత నువ్వు గాంధీ అంత రోడ్డు అయితే ఆటోమేటిక్గా అన్ని కెమెరాలు నీ చుట్టూ వస్తాయి. కాదు నువ్వు కేవలం అనుచూడడం అని చెప్పంటే ఆటోమేటిక్గా వెనకాల ఉన్నటువంటి గ్రూప్లో ఉంటావు. నువ్వు వెళ్ళాల్సింది నువ్వు. అంతేగాని నాకు అంతా మామూలుగా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అనేది దేనికి? అసెంబ్లీ అనేటటువంటిది మన ప్రజలని ప్రాతినిధ్యం, ప్రజా సమస్యలని ప్రతిబింబించడానికి వాళ్ళ ప్రతినిధి వెళ్ళి అక్కడ చెప్పుకోవడం కోసం చేసినటువంటి ఒక ఏర్పాటు, శాసన నిర్మాణ వ్యవస్థ అది. అలాంటప్పుడు నాకు ఇన్ని ప్రివిలేజ్లు ఇస్తేనే వెళ్తాననేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అనటం చాలా నిర్హేతుకం, సబబు కాదు. నెంబర్ 1. అది పక్కన పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీకి కేవలం సీట్లు తక్కువ అని చెప్పేసి 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో చెప్పినటువంటి నిష్పత్తి ఏదో ఉంది కదా, 6వ వంతో లేకపోతే 5వ వంతో ఎన్నో రావాలనేటువంటి నిష్పత్తి 10వ వంతు రాలేదనేటటువంటి నిష్పత్తి లేని కారణంగా 19 సీట్లు ఎన్నో పెట్టారు. ఆ నిష్పత్తి లేని కారణంగా ప్రతిపక్ష హోదాని నిరాకరించడం అనేటటువంటిది మామూలు హేతుబద్ధం కాదు. సాంకేతికంగా ఉందేమో అన్నట్టు నిబంధన, కానీ హేతుబద్ధత మాకు ఏం చేద్దాం. 40% ఆయనకు ఓటింగ్ ఉంది. ఓట్ షేర్ వచ్చినప్పుడు నీకు నచ్చడే లేదనేది ఇక్కడ అప్రస్తుతం. అతను వాయస్ అతను కొడితే అతను రిప్రజెంట్ చేసేది 40% మందిని, ఆ ఓటింగ్ని. అతనికి తర్వాత ఎలక్షన్ తగ్గిపోతే లేకపోతే ఇంకా పెరిగితే అది నీకు ఇప్పుడు సంబంధం లేదు. ఈ వేళ ఉన్నటువంటిది నువ్వు చూడు. నెంబర్ 1 అది ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటటువంటిది నా వ్యూ, నా అభిప్రాయం. కాకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యువతల వాళ్ళ మీద చాలా హీనంగా, చాలా దారుణంగా, చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. నువ్వు నా దగ్గర నుంచి 23 మందిని ఎలా అయితే తీసుకుపోయావో, నీ 23 మందిలోంచి 5గురిని నేను పట్టుకుపోయానంటే నీకు ఇంక ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా రాదబ్బాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర మాట్లాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మనకి కావాలంటే క్లిప్పింగ్ ఇప్పుడు కూడా వైరల్ అవుతానే ఉన్నాయండి, చూడవచ్చు. అందుచేత మరి నువ్వు ఈ రూల్ నువ్వు అప్పుడు చెప్పినప్పుడు అదే రూల్ నీకు వేళ చెప్తారు, వాళ్ళు పట్టుబట్టకూడదు అంటారా? అంచేత నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారే లేదనేది ఇక్కడ అనవసరం. జరిగినటువంటి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదా నాయకుడు ఉన్న నాయకుడువా కాదో తెలియదు, ప్రతిపక్ష నాయకుడు నువ్వు జగన్మోహన్ రెడ్డివే, మాజీ ముఖ్యమంత్రివే. అవమానాలైనా కొంచెం సూటిపొట్టు మాట్లాడితే, హేళనగా మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు గతంలో మాట్లాడావు, నువ్వు నీ జనాల చేత మాట్లాడించావు, నువ్వు తిట్టించావు అందరినీ. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డికి 67 సీట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత రెచ్చగొట్టి ఎంత కవించారో ఇక్కడ 67 సీట్లు ఉన్నాయి. అప్పుడు యాక్చువల్గా వాళ్ళకు ఉన్నది 75, వీళ్ళకి ఉన్నది 67, 90 వీళ్ళకి 67. అది పెద్ద తేడా కాదు. కానీ 100 వాళ్ళకు ఉందా, వీళ్ళకి 67 చిలుకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేవలం 23 సీట్లే ఉన్నాయి. అలాంటప్పుడు రక్షణ కూడా నువ్వే ఇవ్వాలి. అది మానేసి ఏమాత్రం సభ్య సమాజం ఆశించేటటువంటి సంస్కారాలని పాటించకుండా చాలా అవమానకరంగా అందరినీ దారుణంగా తిట్టావు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన భార్య మీద అనవసరమైనటువంటి ఆరోపణలు. నీకు సంబంధం ఏంటి అసలు ఎవరైనా కొంచెం మనసు ఉన్నవాడు కానీ, కొంచెం జ్ఞానం ఉన్నవాడు కానీ చేస్తారా అలాంటి ఆరోపణలు? అలాంటి ఆరోపణలు చేస్తే నువ్వు ఎంకరేజ్ చేయొచ్చా? నువ్వు నివారించొద్దా? ఈ పనులను నువ్వు చేసి ఉన్నావు కాబట్టి తిరిగి నీకు అంతకి రెట్టింపు వాళ్ళు చేయడానికి వాళ్ళకి నీకంటే ఎక్కువ శక్తి ఉంది కదా. ఇప్పుడు 164 సీట్లు ఉన్నాయి కదా. నీకంటే బలయిష్టమైనటువంటి మనుషులు, అవసరమైతే శాసనసభలో కలబడిపోయేటటువంటి మనుషులు వాళ్ళకే ఉన్నారు కదా. అన్ని పనులు పైగా
పైగా 36,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని చాలా హేళన చేస్తూ నువ్వు చాలా 3 రాజధానులు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజధాని నగరాన్ని నువ్వు తీసేసి వాళ్ళ ఆస్తుల మీద దెబ్బ కొడదామని ట్రై చేసావు. అదే కలిసి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కేవలం రాజకీయ విమర్శలతో సరిపోలేదు, కొంచెం లోతుకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ కసి వాళ్ళకి ఉంటుంది. ఆ అవమానాలను ఈయన భరించలేక ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు. వెళ్ళకపోతాడు. ఇంచేత అసెంబ్లీకి వెళ్ళాలంటే చాలా మానసికమైనటువంటి స్థైర్యం కావాలి. ఎన్ని అవమానాలైనా తట్టుకుని నిలబడేటటువంటి ఒక రకమైనటువంటి కెపాసిటీ ఉండాలి మానసికంగా. అది ఈయనకు ఉన్నట్టు పెద్దగా కనపడదు. అంచేత సాగినప్పుడు జులుం చెల్లించేవాడు సాగినప్పుడు ఎదుర్కోలేడు. ఆ మెంటాలిటీ మరి ఆయన వ్యక్తిగతం. వెళ్తాడా అనేటటువంటిది మనం చూద్దాం. వెళ్ళడనే నా అభిప్రాయం. అంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ చూస్తే ఇప్పటివరకు అంటే ప్రభుత్వం ఏర్పడే 15 నెలలకి 37 రోజులు 38 రోజులు అసెంబ్లీ జరిగింది. కంటిన్యూస్గా 60 రోజులు ఒక సభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు జరగకపోయినా, ఈ అసెంబ్లీ సెషన్స్లో జరగకపోయినా నెక్స్ట్ సెషన్స్కి జరిగే అవకాశం ఉంటుందనేది ఒక చెప్తా ఉన్నారు సార్. ఆయన అప్పటికైనా ఆయన తీరులో మార్పు, సభ్యత్వం కోసమైనా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఆ మనస్తత్వం కూడా ఉండదంటారా? సంతకం పెట్టి చూసేస్తారు. ఏమైంది, ఒక నిమిషంలో సంతకం పెట్టి చూసేయచ్చు కదా. అక్కడ పార్టిసిపేట్ చేయరు, అక్కడ ఉండరు, సంతకం పెట్టి చూసేస్తారు. అటెండ్ అక్కడ లోపల కూర్చోరు. అటెండ్ రిజిస్టర్లో సంతకం పెట్టి చూసేస్తే టెక్నికల్ అది సాంకేతికత కదా. అక్కడ మనం ఫుల్ఫిల్ చేయాల్సింది టెక్నికల్ రిక్వైర్మెంటే కదా. వీడియో ఎవిడెన్స్ అవసరం లేదు. అది ఆయన సమస్యలు లేవనెత్తారా లేదా, అక్కడ కొట్లాడారా లేదా, మనతో దెబ్బలాడారా లేదా అనేది అనవసరం. అక్కడ అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టుకు వచ్చేస్తారు, స్పీకర్ తోటి మాట్లాడి వచ్చేస్తారు, సరిపోయింది. అటెండెన్స్ అంటే అటెండెన్సే. మనకులాగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సంబోధన వేయాలని చెప్పి చెప్తున్నారు చూసారా. పొద్దున 10 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఉద్యోగులు వేయాలని చెప్పేది కొత్త రూల్ పెడుతున్నారు కదా. ఆ రూల్ వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళకి లేదు. అంచేత అది టెక్నికల్గా సరిపోతుంది వాళ్ళకి. పెద్ద నామాలు ఇప్పుడు ఉన్నటువంటి జనాలందరూ వరండాలో 6గురిని పట్టుకుని వెళ్తారు. ఆయన 6 అంటే 11 మంది కాకుండా పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంటారు కదా, అది తీసుకుని వెళ్తారు. వెళ్ళి మామూలుగా తనదైన స్టైల్లో దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తారు. సరే, ఈ మధ్యకాలంలో షర్మిల గారు వాళ్ళ కుమారుని వేసుకుని ఒక కుమారుడితో సహా ఒక ప్రెస్ మీట్లోనే ఎక్కడో మాట్లాడారు. ఆయన వెనకాల ఉన్నారు. కొంతమంది అడిగిన ప్రశ్నకి, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకి, ఏంటి రాజారెడ్డి గారి అరంగాట్రం ఎప్పుడు రాజకీయంగా అంటే, అవకాశం ఉంటే వస్తారు, ఆయన రావాల్సిన టైంలో ఆయన వస్తారా అంటున్నారు. అయితే దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ, లేదంటే ఆయన తండ్రి గారు రాజారెడ్డి గారి లెగసీ ఇప్పుడున్న షర్మిల గారి కుమారుడు ఎవరైతే రాజారెడ్డి గారు ఉన్నారో ఆయనకి ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే సత్తా ఆయనకు ఉంటుంది, ప్రస్తుతం ఉన్న జూనియర్ రాజారెడ్డి గారికి ఉంటుంది అని అంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ దాదాపుగా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కడా కూడా కోలుకున్న పరిస్థితి కనపడలా. రాజారెడ్డి గారు టార్చ్ బేరర్ అయ్యే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఆయన వైఎస్ రాజారెడ్డి గారు అంటే, లేకపోతే ఆయన పేరు పూర్తి పేరు షర్మిలారెడ్డి గారి కుమారుడు రాజారెడ్డి గారు. పూర్తి పేరు ఇంటి పేరు వైఎస్ రాజారెడ్డి అని అంటున్నారు, కానీ వైఎస్ రాజారెడ్డి మరిసిమల్లి రాజారెడ్డి గారు అనేది వైఎస్ రాజారెడ్డి ఎవరు కదా. పక్కన అయినా పోకపోయినా అది ఎలా అనుకుంటారు. మనకి వైఎస్ రాజారెడ్డి గారు అని చెప్పి అనిపించుకున్నా మనకి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ వారసత్వం, లెగసీ ఇలాంటి మాటలు వచ్చినాయి కదా, అది పైగా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పి మీరు అంటున్నారు. చర్చ జరుగుతున్నట్టుగా నేనేం అనుకోలేదు. నాకంత దాని మీద పెద్ద అవగాహన కూడా లేదు. అయితే వారసత్వం అనేటటువంటి మాట చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల కొంత వారసత్వం, కొంత ఏంటి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇక్కడ 5 నిమిషాలు మాట్లాడవచ్చు కదా. మాట్లాడచ్చు, టైము డిస్టెన్స్ ఏం లేవు కదా. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం రావటం అనేటటువంటిది ఇంకొక చిన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ కొంతమంది, నేను ఇందాకే అన్నాను మీకు, చంద్రబాబు నాయుడుకి కొంతమంది, ఎవరు జగన్మోహన్ రెడ్డి కొంతమంది, పవన్ కళ్యాణ్ కొంతమంది, కులరీత్యా వెళ్ళిపోయేటటువంటి రక్తాలు కోసేసుకున్న అభిమానులు కొంతమంది ఉన్నారు. కొంతమంది తెలిసి తిరిగినటువంటి అమాయకులు కూడా అదేదో రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఇటు వెళ్ళిపోతున్నారు తప్పించి, వాళ్ళ యొక్క కదలికల్ని గమనించి దానికి అనుగుణంగా సమర్థించుకొచ్చేటటువంటి మనుషులు కాదు వీళ్ళు. ఆయన ఏం చేసినా సమర్థించేస్తున్నారు గుడ్డిగానే, ఖచ్చితంగా గుడ్డిగానే. అంచేత అలాంటి వాళ్ళకి కొద్దిమందికి ఉన్నారు తప్ప వారసత్వం అనేది రాజశేఖర రెడ్డికి లేదు కదండి. వైఎస్ రాజారెడ్డి కొడుకు అని చెప్పి, వైఎస్ రాజారెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి తండ్రి. వైఎస్ రాజారెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి అవ్వలేదు, రాజశేఖర రెడ్డి తండ్రి ఎవడైనా. ఇతనికి కొంచెం వచ్చేసి ఉంటాం,
జనంతో మాట్లాడేటటువంటి వ్యవహార సరళ అందరూ కొంచెం అందరినీ మెప్పించుకొచ్చేటటువంటి తీరు ఉండటం, ఆ విధానం, ఆ నడవడి, ఆ పద్ధతి, కొంచెం రూపం, ఆ పంచికట్టు బాగా సూట్ అయినాయి. తర్వాత ఆయనకి అసలు విషయం ఏంటంటే వారు రాజశేఖర రెడ్డి గారే చెప్పారు. ఆయన 1978లో మొట్టమొదట కాంగ్రెస్ రివిజనిస్ట్ కాంగ్రెస్ తరఫున, అంటే అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తరఫున ఆయన ఆవుతోడు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచారు. ఆయన అది చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తు మీద గెలిచినటువంటి క్యాండిడేట్. గెలిచినప్పుడు హస్తం గుర్తు మీద ఎక్కువ మంది గెలిచారు, 170 సీట్లు గెలిచినాయి. ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు 50కో 60కో పడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ కూడా దీంతో కలిసిపోయి ఏకమైపోయారు. మొత్తం ఆ ఇబ్బంది లేదు, అంతా కాంగ్రెస్ అయిపోయారు. ఆయన గెలిచిన తర్వాత 78 నుంచి 83 వరకు మామూలుగా సాధారణమైనటువంటి శాసనసభ్యుడు ఆయన. ఆయనకి పెద్దగా ఏదో ఒక 6 నెలలు ఎంతో మినిస్ట్రీ ఇచ్చారేమో తప్ప పెద్ద ఇచ్చినటువంటి సందర్భం ఏం కాదు, మామూలు ఆర్డినరీ. ఆయన చంద్రబాబు నాయుడు కూడా మినిస్టర్ అయ్యేటప్పుడు ఇద్దరు ఒకరికొకరే అయ్యారు. మరి ఒకరికొకరు సాయం చేసి ఆయన సాయం చేశారని చెప్పి అంటారు ఈయనకి. అంటే రాజశేఖర రెడ్డి కొంచెం ఆర్థికంగా కొంచెం బలవంతుడు కాబట్టి, మేధోపరంగా కూడా కొంచెం విస్తృత ఉన్నటువంటి మనిషి కాబట్టి ఏమాటికి మాట చెప్పుకోవాలి. కొంచెం ఆకర్షణ, బలం అన్నీ ఎందుకు ఆయనకు ఉన్నాయి. అయిన తర్వాత 83లో కాంగ్రెస్ మొత్తం ఎన్టీ రామారావు గాలిలో పోయింది. అప్పుడు పోయినప్పుడు కూడా 37%, 38% ఓట్లు ఉన్నాయంట దానికి కూడా కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. ఉన్నప్పుడు ఆ గెలిచిన 75 మందిలోనూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చుట్టుపక్కల కొంతమంది కొన్ని సీట్లు కూడా ఆయన ప్రభావం ఉంటుంది. గెలిచిన తర్వాత 83లో లేకపోతే 84 మొదట్లో రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు కలిసి బెంగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేశారు. రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఇది, రికార్డులో ఉంది. చేసినప్పుడు రాజీవ్ గాంధీ తోటి మాట్లాడినప్పుడు ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏంటి రివైవ్ చేయడం, ఎలా దీన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి అంటే అప్పుడు ఈయన ఎవరో 4-5 పేర్లు చెప్పారట. పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు జి వెంకటస్వామి గారు ఉండేవారు. ఆయన అయిపోయిన తర్వాత ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుంది, ఎవరు కొంచెం దీన్ని కొంచెం ఎక్కువ తీసుకెళ్తారు చెప్పండి. ఆ విశ్లేషణలో మాట్లాడేటప్పుడు ఈ రాజీవ్ గాంధీ గారికి చెప్పిందంతా విన్నాడు. ఆయన చెప్పిందంతా విని ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏ అభిప్రాయం చెప్పకుండా. ఈయన నేను చెప్పిన 4-5 పేర్లో ఎవరో ఒకరిని తీసుకొస్తారేమో అని చెప్పేసి ఈయన వచ్చారు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మా తల్లితో చెప్పి, ఇందిరాగాంధీతో చెప్పి ఇంకెవరో వద్దమ్మా అని చెప్పేసి అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డిని పెట్టండి అని చెప్పంటే కేవలం 34 సంవత్సరాల వయసులో పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. మీకు ఎప్పుడు కూడా పుషప్ ఎవరైనా ఇస్తే ఒకలా ఉంటుందండి. అందిస్తే దాని యొక్క స్పీడ్ వేరుగా ఉంటుంది. ఆయనకి అలా రాజీవ్ గాంధీ అనేటటువంటి మనిషి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయనకి ఇచ్చేసాడు. ఆయన అది ఇంచుమించుగా చీఫ్ మినిస్టర్తో సమానం అండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి. తర్వాత జరిగింది 86లో మళ్ళీ మండల ఎలక్షన్స్ వచ్చినాయి. 86, 87లో అప్పుడు కూడా పెద్ద ప్రభావం చూపించారు. 84లో ఇందిరాగాంధీ చనిపోయారు. 85లో రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎస్వచ్చిన సీట్లు కూడా ఇచ్చుకున్నారు. మొత్తం జనార్దన్ రెడ్డి లాంటి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి ఉద్దండులకే, మాజీ ముఖ్యమంత్రికి సీట్లు ఎక్కడ చేశాడు. ఆయన చేసి 85లో మళ్ళీ తిరిగి 60 సీట్లకే పడిపోయింది. 75 నుంచి 60కి వచ్చేసిందండి. చూసుకోండి మీరు. అంతకుముందు 83లో ఎన్టీ రామారావు గాలికి కొట్టినప్పుడు 75, తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ 60 పడిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఎలా మారాలి, ఏదో చేయాలని చెప్పారంటే అప్పుడు జలగ వెంగళరావు గారిని తీసుకొచ్చారు. జలగ వెంగళరావు గారు కొంచెం నోటి దురుసుతనంతో ఎన్టీ రామారావుని ఇక్కడ తంతే నువ్వు మద్రాసులో పడతావు, ఫుట్బాల్లో తంతానని అని చెప్పేసి చాలా దారుణంగా తిట్టేవాడు. అది బుద్ధుందలే తెలియకనే మాటలు కూడా ఆయన నోటి వెంట వచ్చినాయి. ఎన్టీ రామారావు మాట్లాడినటువంటి అనేక మాటలని, ఇలాంటి మాట్లాడి కుక్క ముద్దు మీద లేదు మాట్లాడినప్పుడు చాలా గడ్డి తిట్టేవాడు. ఆయన తిట్టి మొత్తం మీద 87లో ఒక రకమైనటువంటి ప్రభావం ఆయన మండల ఎలక్షన్స్లో చూపించగలిగాడు. చూపించి ఎక్కువ మండలాలు గెలుచుకున్నాడు. తర్వాత 88లో ఈయన ఈ తెలుగుదేశం చేసినటువంటి నిర్వాహకం వల్ల రంగా గారు చనిపోయాడు. రంగా హత్య జరిగింది. ఆ ప్రభావంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాపు వర్గం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కాపులు, ఇక్కడ కాపులు, బీసీ కాపులు, మొత్తం తూర్పు కాపులు మొత్తం అందరూ ఏకమైపోయి తెలుగుదేశాన్ని పక్కన జరిపితే అప్పుడు వచ్చింది కాంగ్రెస్. అప్పుడు కూడా 170 సీట్లు పైగా 175 సీట్ల దాకా వచ్చింది. ఎన్టీ రామారావు గెలిచినంత ఉధృతంగా అప్పుడు కూడా గెలవలేదు. అలా గెలిచింది 89లో. 89 తర్వాత మళ్ళీ 91లో మళ్ళీ తిరిగి రంగా కుటుంబానికి మళ్ళీ గుండు కొట్టారు.
గుండు కొడితే మళ్ళీ ఎక్కడికైనా అక్కడికి వెళ్ళిపోయిన తోటి 91లో మళ్ళీ ఎన్టీ రామారావు 16 సీట్లు గెలిచేసిన తర్వాత మధ్యలో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఆయన మర్డర్ జరిగింది, హత్య జరిగింది, అసాసినేషన్. ఆ జరిగిన తర్వాత మిగిలిన తర్వాత సెకండ్ ఫేజ్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చి అప్పుడు ఇది 16 పోతే ఇంక మిగిలినటువంటి 27 సీట్లు 26 సీట్లు కాంగ్రెస్ గెలిచిందండి. తర్వాత ఫేజ్ మొత్తం 18 అయినా జరిగింది, మొత్తాన్ని వాళ్ళే గెలిచారు. ఆ ముందు జరిగినటువంటి ఎలక్షన్ లో మన పల్లవరాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళంతా కూడా ఓడిపోయారు. ప్రయర్ టు అసోసియేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ జరిగినటువంటి ఎలక్షన్ లో వీళ్ళు ఓడిపోయారు. సబ్సిక్వెంట్ జరిగినటువంటి దాంట్లో రంగానాయుడు, పివి రంగానాయుడు లాంటి వాళ్ళంతా కూడా గెలిచారు. గెలిచి మీకు కాంగ్రెస్కి అలా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 94లో ఎలక్షన్ జరిగింది, పూర్తిగా ఎన్టీ రామారావు గెలిచాడు. మళ్ళీ తర్వాత 96 కాంగ్రెస్ మెజారిటీ పార్లమెంట్ సీట్లు, 98 కాంగ్రెస్ మెజారిటీ పార్లమెంట్ సీట్లు, 99 వాజ్పేయి గాలితోటి మళ్ళీ కాంగ్రెస్ 4కి వచ్చేసింది. మళ్ళీ 2004 దాకా ఇంకేం లేదు. 2004లో ఈయన పాదయాత్ర అప్పటికి ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి పెద్ద పెద్ద నాయకులంతా కూడా సైలెంట్ అయిపోవడం, జలగంలో చనిపోవడం, జన్నారెడ్డి మూలపోవడం ఇంకా లేకుండా పోయిన తర్వాత ఈయనకి టైం వచ్చింది. పాదయాత్ర అది జరిగి మొత్తం మీద ఆ పాదయాత్ర ఎన్టీ రావు ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేటటువంటి అద్భుత నాయకుడు ఉన్నాడు కదా, ఈయన చేసే పాలన వల్ల ఆటోమేటిక్ గా ఇక్కడ పదవి తీసుకెళ్లి కట్టుబడతారు. అక్కడ విద్యుత్ ఉద్యమంలో మనిషి గుర్రాలతో తొక్కించడం ఈ పనులన్నీ చేసేసి తిరిగి ఈయన గిఫ్ట్ ఇచ్చాడు. జరిగిపోయింది. అలా తర్వాత జరిగిపోయి మొత్తానికి రాజశేఖర రెడ్డికి గొప్ప పేరు 2004లో అతని వల్ల గెలిచిందని చెప్పి ఉన్నారు. అతని వల్ల గెలవటం అనేది గెలిచింది కాబట్టి అందరూ అలాగే అంటారు. కొత్త వాడు అప్పుడు దాకా తెలుగుదేశానికి ఓటేసినటువంటి వాడు రాజశేఖర రెడ్డిని చూసి ఇక్కడికి ఎవరైనా ఓటేశారని చెప్పంటే నేను చూశాను. నా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని చాలా మందిని 100 మందిలో 90 మంది కూడా వేయలేదు. చివరి 10 మంది నాకు చెప్పలేదు. వాళ్ళని అప్పటికీ కాంగ్రెస్కి ఉన్నటువంటి వాళ్ళు వేశారు, ఆటోమేటిక్ తిరిగి ఇప్పుడు కూడా వేశారు, అంతకుముందు వేశారు, ఇప్పుడు వేశారు. కొద్దిపాటి అంటే భవనం ఆల్రెడీ ఉంటే కొంచెం పెయింటింగ్ వేసినట్టు జరుగుద్ది, అలా జరిగింది. కాకపోతే 2009లో ఆయన 2004 to 2009 జనం అనుకూలంగా ఆయన విస్తృతంగా పర్యటనలు చేసేవాడు కాబట్టి పైన కూడా మన్మోహన్ సింగ్ లాంటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన ఆడింది ఆట పాడింది పాట కింద నిధులు వచ్చినాయి కాబట్టి పోలవరం దేని దగ్గరికి వచ్చింది కాబట్టి నడిచి అకస్మాత్తుగా ఆయన ఘోరంగా చనిపోవడంతో ఒక రకమైనటువంటి సింపతి వచ్చింది. ఆ సింపతి తర్వాత సోనియా గాంధీ గారు చేసినటువంటి పని ఏంటంటే ఈ రాష్ట్ర విభజనతో ఇక్కడ టోటల్ ఇక్కడ ఇది పోయింది. అక్కడ తెలుగుదేశం వైసీపీలు అక్కడ పోయినాయి. తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ ఇమీడియట్గా రాకపోవచ్చు, అక్కడ ఉద్యమ పార్టీ ఉంది కాబట్టి అది వచ్చింది. ఇక్కడ ఈ 2 పార్టీలు పోయినాయి, అక్కడ ఆ 2 పార్టీలు పోయినాయి, ఇక్కడ కాంగ్రెస్ పోయింది. అది జరిగింది తప్ప ఆ వారసత్వం ఇక్కడ ఉన్నటువంటి వారసత్వం ఆటోమేటిక్గా తెలుగుదేశానికి అగ్నెస్ట్గా ఉండేటటువంటి వారసత్వం రాజశేఖర రెడ్డి కొడుకు పూర్తిగా అన్ని సంపత్తులు డబ్బు లెగసీ మొత్తాన్ని ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఆయనకి స్థిరపడిపోయింది. ఆయనకి స్థిరపడిపోయినటువంటి దాన్ని కొంచెం కూడా కదపలేకుండా షర్మిల గారు ఉన్నారు, ఆవిడేం చేయలేదు. ఆవిడే పాప పోటీ చేశారు, మొన్న 1,10,000 ఓట్లు వచ్చినాయి, అక్కడితో సరిపెట్టేసుకున్నారు తప్ప రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ చేతిలోనే ఓడిపోయారు. ఆవిడ పోటీ చేయకపోతే తెలుగుదేశం క్యాండిడేట్కైనా అవకాశం పెరుగునేమో. ఆవిడ పోటీ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరినైతే ఓడించాలనుకున్నారో అతనికి గెలిపిగా ఆవిడ మార్గం సుగమం చేసినట్టు అయింది. ఇప్పుడు కూడా అంత ఆవిడే చేయలేనప్పుడు ఇతను ఎవరో కుర్రాడు, మరి నాకు వయసు ఎంత ఉంటుంది అంత 30 బిలో అయ్యి ఉండాలి, 30-32. అతని సామర్థ్యం ఏంటో అతని గొప్పతనం ఏంటో మనం ఎప్పుడు చూడలేదు. ఈ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి ఈ లెగసీలు ఇంక ఇప్పుడు ఏం పని చేయమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకూలత ప్రతికూలత మీద ఎలక్షన్ జరిగింది, ప్రతికూలత నెగ్గింది. 60% ఆయనకి ఎగ్నెస్ట్ చేశారు, ఆయన ఓడిపోయాడు. నడుపుతాడనట చూద్దాం. ఆయన చేసేటటువంటి పనులు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికైతేను వాడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. నేను మొన్న కూడా చెప్పాను మీతో. ఆయన ఓటింగ్ అంతా దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బీసీలు, వాళ్ళ సొంత కులం రెడ్లు. ఆ రెడ్డి కులం సొంతంగా ఉంటుంది. ఈ మిగతా వాళ్ళు నువ్వు ఎక్కువ బీజేపీతో ఎంత అంటగలిగితే అంత దూరం ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి దూరం జరుగుతారు. ఇక్కడ మీకు చేసేదంటే మనకి కల్ట్ బేసిస్ మీద ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పెద్ద నాయకుడు ఉండాలి కాబట్టి ఆ ఫేస్ మీద అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ అన్నట్టుగా జరుగుతుంది. కానీ కేవలం ఇష్యూ బేస్డ్గా రాజకీయం జరిగితే ఏపటి జగన్మోహన్ రెడ్డి తను చేసినటువంటి తప్పుడు పనుల వల్ల వ్యాష్ అవుట్ అయిపోను. అలా అవ్వదు. తప్పుల మీద విషయ మెరిట్స్ మీద సబ్జెక్ట్ మెరిట్స్ మీద ఎలక్షన్ ఏం జరగదు. ఆ కల్ట్ ఫీలింగ్ మీద జరుగుద్ది. ఆ కల్ట్ ఫీలింగ్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి తాలూకు కల్ట్ ఫీలింగ్ ఏదైనా మిగిలింది వారసత్వం జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ వచ్చింది.
ఆయన ఉన్నంతకాలం ఆయన ఎంజాయ్ చేస్తారు. అంతేగాని అక్కడ మళ్ళీ ఇంకో రాజారెడ్డి, ఇంకొక సుబ్బారెడ్డి అంటే ట్రాన్స్ఫర్ షిఫ్టింగ్ ఉండదు, అదేం జరగదండి, అదేం ఉండదండి. కాంగ్రెస్ రివైవ్ అయితే వాళ్ళతో పని లేకుండానే అవుద్ది. వాళ్ళు ఎలాగ రివైవ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రివైవ్ చేస్తే చేయడు. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి పని లేదు. ఏం జరుగుతుందో ఆటోమేటిక్గా కాలం చెప్పొద్దు, చూద్దాం. అంతేగాని ఇలా జరగలేదని చెప్పేసి కుమిలిపోయే పరిస్థితి ఉండదు, జరిగిందని చెప్పేసి సంకలగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే రాజారెడ్డి అనేటటువంటి ప్రభావం, అలాంటి చర్చ లేదు, జనంలో కూడా పెద్దగా లేదు, ఉందని చెప్పేసి కూడా నేను అనుకోవట్లేదు. అంచేత అతని ప్రభావం కూడా ఏమి ఉండదండి. షర్మిలకే లేదు, మళ్ళీ ఇతనికి ఎందుకు ఉంటుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీసారి కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగు రాజ్యం ప్రేక్షకులు మీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.